ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇంట్రాడేకి స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది నేను మార్కెట్లోకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు పెద్ద సబ్జెక్ట్ అయితే ఇది నాకైతే. సో బిగినర్స్కి అయితే 99% ఇది ఒక పెద్ద సబ్జెక్టే. సో ఇంట్రాడేకి అసలు స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలరా బాబోయ్ అనుకునే స్టాక్ అనే కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇంట్రాడేకి అసలు స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు తెలిసినవి అయితే ఒక 5 వేవ్స్ ఉన్నాయి. సో నేను డైలీ ఫాలో అయ్యేవి కూడా అదే, అండ్ అందులో నేను యూస్ చేసేది 4 అండ్ మీకు మాత్రం 5 అనమాట. సో ఏంటంటే అనేది సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఈలోపు ఒక లైక్ అయితే చేసేసుకోండి వీడియోకి. సో లెట్స్ గో టు వీడియో. సో టోటల్గా 5 వేస్ అని చెప్పా కదా. సో అందులో ఫస్ట్ వే వచ్చేసరికి మనీ కంట్రోల్ యాప్. ఇది చాలామందికి తెలుసు, బట్ కాకపోతే బిగినర్స్కి ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే యూజ్ అవుతుంది కాబట్టి అయితే చెప్తున్నాను. సో మనీ కంట్రోల్ యాప్ మీ దగ్గర లేకపోతే వెళ్ళండి, ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి, అక్కడైతే మనీ కంట్రోల్ అని సెర్చ్ చేయండి, వస్తుంది, ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మనీ కంట్రోల్ వల్ల చాలా మార్కెట్కి సంబంధించిన చాలా డేటా అయితే ఉంటుంది, చాలా యూజెస్ అయితే ఉంటుంది మనీ కంట్రోల్ అనే యాప్ ద్వారా అయితే. సో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మనీ కంట్రోల్ యాప్లో నుంచి ఇంట్రాడేకి స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ మనీ కంట్రోల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంది. సో మనీ కంట్రోల్ యాప్ అనేది ఇట్లా అయితే ఉంటుంది. సో ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. సో ఇందులో చాలా మార్కెట్ గురించి చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి, చాలా బెనిఫిట్ గ్లోబల్ మార్కెట్స్ గురించి కూడా అయితే ఉంటాయి. సో ఇంట్రాడేకి మన స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇందులో కింద న్యూస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో న్యూస్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసిన తర్వాత స్టాక్ అనే దాంట్లోకి అయితే వెళ్ళండి. పైన స్క్రోల్ చేస్తే మీకు స్టాక్ అనేది కనపడుతుంది కదా, స్టాక్ అనేది ఓపెన్ చేయండి. వీళ్ళు ఇందులో ఏం చేస్తారంటే ఎవ్రీడే మార్నింగ్ 8:30 AM బిలో, అంటే మార్నింగ్ 8 లోపే వీళ్ళు డైలీ ఇంట్రాడేకి అయితే స్టాక్స్ అయితే అప్డేట్ అయితే ఇస్తారు. సో వీళ్ళు ఇచ్చే స్టాక్స్ ఎలా ఉంటాయి అంటే ఇంట్రాడే కానివ్వండి, ఆ వీక్ కానివ్వండి, ఓకేనా, ఇంట్రాడే రోజైనా కానివ్వండి, ఆ వీక్ అయినా సరే. సో అలా ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర కాల్స్ అయితే. సో మనం ఏం చేయాలంటే ఆ స్టాక్ అనే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు ఎవ్రీడే మార్నింగ్ 8 బిలో అయితే మనకి అప్డేట్ అయితే ఇస్తారు. సో ఏమైనా అప్డేట్ ఇస్తారంటే హాట్ స్టాక్స్, ఇక్కడ కనిపిస్తుందా మీకు హాట్ స్టాక్స్ అని. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకున్నాం అంటే ఈరోజు మార్కెట్ గురించి ఏమేంటి టెక్నికల్ అనాలిసిస్ అయితే ఉంటుంది, అండ్ స్టాక్ గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తారు. సో లోరస్ ల్యాబ్ అనేది అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు బయింగ్ ఎలా ఇస్తారంటే మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే బయింగ్ అనేది తీసుకోమంటారు. సో అక్కడ ఛాన్సెస్ దొరకడానికి 50-50 ఛాన్సెస్ అనమాట. అదే ప్రైస్ దగ్గర దొరకపోవచ్చు. సో మీ కాడ టెక్నికల్ అనాలిసిస్ మీకు వచ్చుంటే మటుకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంట్రాడేకి స్టాక్ అనేది పిక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు టార్గెట్ ఏమైనా ఇస్తున్నారు, బయింగ్ అయితే అక్కడ బై చేయండి, స్టాప్ లాస్ ఇచ్చారు అండ్ టార్గెట్ కూడా ఇచ్చారు. సో అండ్ చార్ట్ కూడా ఇస్తారు. టెక్నికల్గా ఎందుకు మేము ఈ స్టాక్ని ఇస్తున్నాము అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే మెన్షన్ అయితే చేస్తారు ఇక్కడ. సో ఇది ఒక స్టాక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కోల్గేట్ స్టాక్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన చార్ట్ ఇచ్చారు, అండ్ అన్నీ ఇచ్చారు కదా అని చెప్పేసి మీరు ఇచ్చారు అక్కడ కొనేద్దాం ఇక్కడ కొనేద్దాం కాదు. సో మీరు కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసుకోండి. ఆ స్టాక్ నేను అసలు ఎందుకు తీసుకోవాలి పొజిషన్ ఈరోజు అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే వీళ్ళవి కూడా స్టాప్ లాసులు హిట్ అయిన రోజులు ఉన్నాయి కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. జస్ట్ నేను ఇంట్రాడేకి స్టాక్ని పిక్ చేసుకోవటం ఎలా. సో వీళ్ళు ఇప్పుడు స్టాక్ ఇచ్చారు, నేనున్నాను ఇప్పుడు ప్రజెంట్ లోరస్ ల్యాబ్ ఇచ్చారు, ఓకే లోరస్ ల్యాబ్ స్టాక్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఏంటనేది నాకు అనవసరం. నేను తీసుకొని నా టెక్నికల్ వ్యూ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా లేదా ఏంటనేది చూసుకొని నా టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని మన గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో అలా వాళ్ళు ఇచ్చిన ప్రైస్ దగ్గర కొనడం అలా అయితే నేను ఎప్పుడు చేయలేదు. అలా చేసినా కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం ఇంట్రాడేకి అయితే స్టాక్ని అయితే పిక్ చేసుకోవచ్చు. సో మనీ కంట్రోల్ గురించి అయితే చూసేసుకున్నాము. సో సెకండ్ వేవ్ వచ్చేసరికి ట్విట్టర్. సో ట్విట్టర్ అకౌంట్ అనేది చాలామందికి ఉంటుంది. సో అందులోంచి కూడా మన ఇంట్రాడేకి స్టాక్ని అయితే పిక్ చేసుకోవచ్చు. సో మీరు ట్విట్టర్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే సెర్చ్లోకి వెళ్ళి సిఎన్బిసి టీవీ 18 అనే ట్విట్టర్ అకౌంట్ని అయితే ఓపెన్ అయితే చేయండి. సో దాన్ని అయితే ఫాలో అయితే అవ్వండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే మార్నింగ్ 8 బిలో సేమ్ వీళ్ళు కూడా ఇంతే. సో ఇవి ఏంటంటే న్యూస్ బేస్డ్ స్టాక్స్ అనమాట.
సో ఏమన్నా మంచి గుడ్ న్యూస్ ఉందనుకోండి, దానికి సంబంధించిన గుడ్ న్యూస్ గురించి బయింగ్ లెవెల్స్ ఏమి ఇయ్యరు, ఆ స్టాక్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఎలా మెన్షన్ చేస్తారు ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ చూశారు కదా, వీళ్ళు ఎవ్రీడే మార్నింగ్ 8 బిలో అయితే మనకి ఇలా అయితే ఇస్తారు. సో ఇవి న్యూస్ బేస్డ్ స్టాక్స్ అనమాట, ఓకేనా. సో వీళ్ళు ఇలా ఇస్తారు. రైట్ సైడ్ ఉన్నవి ఏంటంటే నెగిటివ్ స్టాక్స్. ఈ స్టాక్ మీద ఈరోజు నెగిటివ్ న్యూస్ ఉంది, సో దాని గురించి వీళ్ళు నెగిటివ్ స్టాక్ కింద దీన్ని తీసుకున్నారు. పాజిటివ్ స్టాక్స్ వచ్చేసరికి మనకి లెఫ్ట్లో అయితే ఉంటాయి. సో పాజిటివ్లో ఉన్న స్టాక్స్ ఉన్నాయి కదా, మీరు రైట్లో ఉన్న నెగిటివ్ స్టాక్స్ గురించి అసలు చూసుకోవద్దు, ఓన్లీ పాజిటివ్లో ఉన్న స్టాక్స్లో చూసుకోండి. అందులో మీకు నచ్చిన స్టాక్ ఒకటి తీసుకొని మీకు వచ్చిన టెక్నికల్ అనాలిసిస్ చేసుకోండి. దాంట్లో బయింగ్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది మీకు తెలుసుంటే ట్రై చేయండి. ఇక్కడ నుంచి కూడా మనం ఇంట్రాడేకి అనేది స్టాక్ని అయితే పిక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో బయింగ్ వైపు అయితే తీసుకోండి, పాజిటివ్లో ఉన్న స్టాక్స్ మాత్రమే తీసుకోండి, ఓకేనా. సో చూసుకోండి పాజిటివ్లో అంటే ఏం న్యూస్ మీద పాజిటివ్ ఉంది, దీనివల్ల షేర్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా ఈరోజు ఇంట్రాడేకి అనేది చూసుకొని మీకు ఏమైనా టెక్నికల్ అనాలిసిస్ వస్తే ట్రై చేసి దాంట్లో నుంచి కూడా బయింగ్ తీసుకోవచ్చు. లేదా చిన్న టెక్నికల్ అనాలిసిస్ ఉంది, సో హై బ్రేక్అవుట్ అయితే బయింగ్ తీసుకోవడం, సో అది కూడా మంచిది, అదొక అనాలిసిస్, అదొక స్ట్రాటజీ, హై బ్రేక్అవుట్ అయితే తీసుకోవడం. సో ఇక్కడ నుంచి కూడా మనం ఇంట్రాడేకి స్టాక్ని అయితే పిక్ చేసుకోవచ్చు, ఓకే. థర్డ్ వేవ్ వచ్చేసరికి ఇంట్రాడేకి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడానికి థర్డ్ వేవ్ వచ్చేసరికి నిఫ్టీ 50లో స్టాక్స్ లేదా నెక్స్ట్ 50లో స్టాక్స్, నిఫ్టీ 50 స్టాక్స్ లేదా నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్, వీటిల్లో నుంచి ఏ స్టాక్నైనా సరే తీసుకోండి, ఓకేనా. ఈ స్టాక్స్ని అయితే అబ్జర్వ్ అయితే చేయండి. మీరు ఏం చేస్తారంటే మీకు మెయిన్ ఏంటంటే చార్ట్ చూసుకునేటానికి వీలుగా ఉండాలి. సో మనీ కంట్రోల్ వ్యూ యాప్ అయితే యూస్ చేయండి, మనీ కంట్రోల్ అంటున్నాను సారీ, ట్రేడింగ్ వ్యూ యాప్ అయితే యూస్ చేయండి, బాగా అయితే ఉంటుంది. సో చార్ట్స్ చూసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇండికేటర్ అయితే యాడ్ చేసుకోండి, అది వచ్చేసరికి మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైనా స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్లో మార్కెట్ ఏం చేయాలంటే మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ కింద ఉంది. సో ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను నేను ఇక్కడ, మూవింగ్ యావరేజ్ కింద ఉంది ఇక్కడ మార్కెట్, ఓకేనా. మూవింగ్ యావరేజ్ కింద ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే 1 మినిట్ దీన్ని క్లియర్ అయితే చేసేద్దాం. సో మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి మార్కెట్, గుర్తుపెట్టుకోండి. మూవింగ్ యావరేజ్ కింద ఉండి ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేస్తూ పైన ఈ మూవింగ్ యావరేజ్ ఉందా, ఈ మూవింగ్ యావరేజ్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, ఓకేనా, ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఆ హైలో మనం బయింగ్ అనేది తీసుకుంటాము, దాని లోలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాము, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, దాని హైని మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి మార్కెట్, దాంట్లో నుంచి మూవింగ్ యావరేజ్ని దాటి ఆ రోజు క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఆ రోజు క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే అంటే మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ ఉంది మొన్నటిదాకా, ఈరోజు క్యాండిల్ ఏం చేసిందంటే మూవింగ్ యావరేజ్ పైకి వచ్చి క్లోజ్ అయింది. సో ఈరోజు అవి క్లోజ్ అయితే మనం నెక్స్ట్ డేకి మనం ఈ స్టాక్ని తీసుకోవచ్చు అనే కన్ఫర్మేషన్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఆ హైని బ్రేక్అవుట్ చేస్తే మనం బయింగ్ అనేది తీసుకుంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే స్టాక్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 10 రూపీస్ బిలోనే చూసుకోండి టార్గెట్, 5 to 10 రూపీస్. అది కూడా ఏంటంటే 500 to 1000 రూపీస్ అబోవ్ ఉన్న స్టాక్స్లో మాత్రమే ఆ రేంజ్ అనేది చూసుకోండి. మినిమం 500 అబోవ్ ఉండే స్టాక్లో మాత్రమే 5 రూపీస్ అనేది చూసుకోండి. 500 బిలో ఉంటే మాత్రం 2 రూపీస్ to 3 రూపీస్ మాత్రమే చూసుకోండి, అంత మించి అయితే చూసుకోవద్దు. సో గుర్తుపెట్టుకోండి, మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ ఉండాలి. మొన్నటిదాకా నిన్న ఏం జరిగిందంటే మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ క్లోజ్ అయింది. సో ఆ హైని బ్రేక్అవుట్ చేసి ఈరోజు నేను బయింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను, దాని లోలో నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను. సో ఏం జరిగింది, మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయిందా కనిపిస్తుందా, ఆ మూవింగ్ యావరేజ్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, దాని హైలో నేను హారిజాంటల్ లైన్ తీసుకున్నాను, ఆ లైన్ని బ్రేక్అవుట్ చేసింది మార్కెట్, నేను బయింగ్ అనేది తీసుకున్నాను. ఆ రోజు కానివ్వండి నెక్స్ట్ డే అనేది కానివ్వండి ఆ బ్రేక్అవుట్ అయింది, తీసుకున్నాను. సో వీజీగా ప్రాఫిట్ అనేది బుక్ అయింది, చూసారా. సో ఎగ్జాంపుల్కి నేను ఈ ఒక్క స్టాకే చూపిస్తున్నాను ఎక్కువ లెంత్ అవ్వకుండా ఉండడానికి. సో ఇందులోనే ఇంకోటి కూడా ఉంది చూడండి, మార్కెట్ కింద ఉందా, గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయిందా, హై బ్రేక్అవుట్ అయిందా, ఇంకో 5 రూపీస్ 10 రూపీస్ బుక్ అయిందా. సో అలా అనమాట. సో ఇంట్రాడేకి మనం మూవింగ్ యావరేజ్ ద్వారా కూడా
స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకుంటాము. మార్కెట్ దాని మొన్నటిదాకా దాని కింద ఉండాలి. ఈరోజు మాత్రం మూవింగ్ యావరేజ్ పైన గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అవ్వాలి. ఆ హైని బ్రేక్అవుట్ అయితే మనం బయింగ్ అయితే తీసుకుంటాం. టార్గెట్ సింపుల్, స్టాప్ లాస్ సింపుల్. ఓకేనా, ఇది ఒక వే అనమాట. సో ఓకే, ఇప్పుడు వరకు అయితే 3 అయితే చెప్పేసుకున్నాం ఇంటర్డేకి పిక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు 4th అయితే చెప్పుకుందాం. సో 4th వచ్చేసరికి సేమ్ ఇందలాగే ఉంటుంది. సో మీరు నిఫ్టీ 50లో స్టాక్స్ని అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే, ఈరోజు క్యాండిల్ ఎలా ఉండాలంటే ఎస్టర్డే క్యాండిల్కి హైని బ్రేక్అవుట్ చేయకుండా లోని బ్రేక్అవుట్ చేయకుండా ఉండాలి. ఓకేనా, ఈరోజు మనం ఎలా ఉండాలంటే మార్కెట్ ఎస్టర్డే క్యాండిల్ ఉంటుంది కదా, దాన్ని హైని బ్రేక్అవుట్ చేయకుండా దాన్ని లోని బ్రేక్అవుట్ చేయకుండా ఉండాలి. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మీకు క్యాండిల్ చూపిస్తున్నా చూడండి. సో ఈ పర్టికులర్ ఇదిగోండి, ఈ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ కనిపించిందా? ఈ గ్రీన్ క్యాండిల్ ఇది కరెక్ట్గా 11th March. ఈ గ్రీన్ క్యాండిల్ ఏం జరిగింది? ఆ నెక్స్ట్ డే, అంటే ఎగ్జాంపుల్గా నేను ఈరోజే అనుకుంటున్నా, ఈరోజు మార్కెట్ ఈ రెడ్ క్యాండిల్ అనుకోండి, ఇదేం చేసింది? ఈరోజు అంటే నిన్నటి హైని బ్రేక్అవుట్ చేయలేదు, నిన్నటి లోని బ్రేక్అవుట్ చేయలేదు. సో దీన్ని ఇన్నర్ క్యాండిల్ అంటారు. సో ఇన్నర్ క్యాండిల్ అనమాట. సో అంతకుముందు మనం ఆ రోజు ఏం చేస్తామంటే, ఆ ముందల రోజు హైని లోని మనం ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటాము. ఈరోజు మార్కెట్ ఏం చేసింది? నిన్నటి హైని లోని బ్రేక్అవుట్ చేయకుండా ఈరోజు మార్కెట్ సస్టైన్ అయింది లోపలే. సో ఇలాంటి స్టాక్ని మనం పిక్ చేసుకుంటాము. హారిజంటల్ లైన్ తీసుకుంటాము, హైలో లోలో హారిజంటల్ లైన్ తీసుకుంటాము. ఇప్పుడు ఆ హైని బ్రేక్అవుట్ చేస్తే బయింగ్ అయితే తీసుకుంటాము, లోలో స్టాప్ లాస్ అనేది మెన్షన్ చేస్తాము. ఓకేనా, ఈ హైని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు బయింగ్ అనేది తీసుకుంటాము. ఓకేనా, టార్గెట్ అచీవ్ అయింది. లేదు, ఈ లోని బ్రేక్అవుట్ చేస్తే సెల్లింగ్ అనేది తీసుకుంటాము. ఓకేనా, సో నేను ఎక్కువసేపు వీడియోని మరీ లెంత్ చేయకుండా ఒక్కొక్క స్టాక్ని మాత్రం ఎగ్జాంపుల్గా అయితే తీసుకున్నాను. మీరైతే బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఎస్టర్డే క్యాండిల్ ఎలా ఉండాలంటే, ఈరోజు క్యాండిల్ ఎలా ఉండాలంటే, ఎస్టర్డే క్యాండిల్ హైని లోని బ్రేక్అవుట్ చేయకుండా ఉండాలి. సో హైని బ్రేక్అవుట్ చేస్తే బయింగ్ అనేది తీసుకుంటాము, లోని బ్రేక్అవుట్ చేస్తే సెల్లింగ్ అనేది తీసుకుంటాము. ఓకేనా, సో 90% హై బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్ని మాత్రమే చూస్ చేసుకోండి, ఎందుకంటే సెల్లింగ్ కన్నా బయింగే బెస్ట్ కాబట్టి. సో ఇలా మనం 4th వేలో మనం ఇంటర్డేకి స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను ఇచ్చిన 4 వేవ్స్ ఉన్నాయి కదా, 4 వేస్ ఒకసారి మీరు చెక్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు అందులో ఏది బాగుంటే దాన్ని ఎంచుకోండి. ఇంటర్డేకి ఈ విధంగా స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి 5th చెప్పలేదు అనుకుంటున్నారా? సో 5th ఏంటంటే, ఇవన్నీ మా వల్ల కాదు సార్, ఇవన్నీ మేము ఎత్తుక్కోలేము, ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటారు చూసారా, వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. డైలీ 1 or 2 ఇంటర్డే కాల్స్ అయితే ఉంటాయి. నా ఇంటర్డే కాల్స్ ఎలా ఉంటాయంటే, పక్కా టార్గెట్ అచీవ్ అవుతుంది, బట్ కాకపోతే ఆ రోజు అవ్వచ్చు, లేదా నెక్స్ట్ డే అవ్వచ్చు, లేదా ఆ నెక్స్ట్ డే అవ్వచ్చు, లేదా ఆ వీక్లో అవ్వచ్చు. సో కానీ టార్గెట్ మాత్రం అచీవ్ అవుతాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. డైలీ 1 or 2 ఈక్విటీ కాల్స్ అయితే ఇంటర్డేకి అయితే మెన్షన్ అయితే చేయడం అంతే జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చిందా మీకు? చెప్పానయ్యా బాబు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంటర్డే స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో నైడి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అనిపిస్తే మీకు ఈ వీడియో, సో షేర్ అయితే చేయండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి. సో ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. See you next video.